బుల్లితెర ఆడియన్స్ ని గత 7 సంవత్సరాలుగా అలరిస్తున్న బిగ్ బాస్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్ అమర్ అభిమానుల జరిగిన గొడవ అరెస్టుల వరకు వెళ్లింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంతేకాక ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఉండటం విశేషం. బిగ్ బాస్ వివాదాల నేపథ్యంలో షోపై అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షో పేరుతో కంటెస్టెంట్లను అక్రమంగా నిర్బంధించడంపై అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడ్డ బిగ్ బాస్ నిర్వాహకులు అలాగే హోస్ట్ నాగార్జునపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలాంటి షోలతో ప్రజలను తప్పుదారి పట్టించడమే కాక హౌస్ లో అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారని పిటిషన్ లో తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్రపై విచారణ జరిపి బిగ్ బాస్ హౌస్ లో పోటీదారులు విచారించి నిజాలని రాబట్టాలని కోరారు. ఇదే సమయంలో బిగ్ బాస్ షోలో చోటు చేసుకున్న పలు అంశాలపై మహిళా కమిషనర్ చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడాన్ని ఎండీ వీసీ సజ్జన సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు పోలీస్ బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ అర్ధరాత్రి సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అభిమానులు ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ కూడా బయటకు రావడంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన కొందరు అభిమానులు అమర్దీప్ మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కార్లపై దాడికి దిగారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఉద్రిక్తలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ అరెస్టుకి దారితీశాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.